జాబ్ పల్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ గైస్. ఎయిమ్స్ నుండి సిఆర్ఈ5 రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో 10th పాస్, 12th పాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ క్యాండిడేట్స్ అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ అన్ని కంప్లీట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే 10th పాస్ క్యాండిడేట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 13th June 2026 నుండి స్టార్ట్ అవుతుంది గైస్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 3rd July 2026 ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి 25 నుండి 27 July వరకు 2026 మధ్య టెంటేటివ్గా కండక్ట్ చేయొచ్చు. సో రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఎయిమ్స్ సిఆర్ఈ5 కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియాలో ఉన్న చాలా ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ మదురై, ఎయిమ్స్ బతిండా, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ రాయ్పూర్ మరియు ఇంకా చాలా ఇన్స్టిట్యూట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతుంది. 10th పాస్ క్యాండిడేట్స్కి లైబ్రరీ అటెండెంట్, హాస్పిటల్ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, డ్రైవర్ లాంటి పోస్ట్ ఉన్నాయి. సో 12th పాస్ క్యాండిడేట్స్కి ఎల్డీసీ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ రికార్డ్ పోస్ట్ ఉన్నాయి. సో డిగ్రీ క్యాండిడేట్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, టెక్నీషియన్ మరియు ఇంకా చాలా పోస్ట్ ఉన్నాయి. కాబట్టి మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు అప్లై చేయొచ్చు. సో ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ పోస్ట్ని బట్టి మారుతుంది. జనరల్లీ 18 to 35 years మధ్య ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీడీకి 10 years అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions ఉంటాయి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 400 మార్క్స్కి అయితే జరుగుతుంది. టైం వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. సో 20 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అయితే ఉంటాయి. 80 questions వచ్చేసి పోస్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 4 marks ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి రాంగ్ ఆన్సర్కి 1 mark డిరెక్షన్ ఉంటుంది. సో ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3000 అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2400 అయితే ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే నో ఫీజు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ రాస్తే రీఫండ్ వస్తుంది, ఫుల్ రీఫండ్ అయితే. సో ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% అయితే ఉంటుంది. ఓబీసీకి 35% అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా 30% ఉంటుంది. సో ఇంకా శాలరీ విషయానికి వస్తే శాలరీ పోస్ట్ని బట్టి మారుతుంది. గ్రూప్ సి పోస్ట్లో అప్రాక్సిమేట్లీ 18,000 నుండి 35,000 ప్లస్ వరకు ఉంటుంది. గ్రూప్ బి పోస్ట్లో అయితే 35,000 నుండి 70,000 ప్లస్ వరకు అయితే ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు అప్లై ఎలా చేయాలంటే అఫీషియల్ ఎయిమ్స్ ఎగ్జామ్స్కి వెబ్సైట్కి వెళ్ళి సో ఓటీఆర్ కంప్లీట్ చేయండి, సిఆర్ఈ5 సెలెక్ట్ చేయండి, మీ గ్రూప్ పోస్ట్ బట్టి సెలెక్ట్ చేయండి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఇది 10th పాస్, 12th పాస్ క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీ. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా అప్లై చేయండి. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే కామెంట్లో పీడిఎఫ్ అని టైప్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే అప్లై అని కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.